మావాడైతే కొత్త కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సీరియస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. వీడియోని ఇంత పొద్దున్నే బయటకు పోతున్నా అనుకుంటారా? ముందు మీకే అర్థమవుతుంది, వీడియో మొత్తం చూడు రే. చలో మేమైతే 5:30కి లేచిన పొద్దున్నే, అట్లా గ్రౌండ్ కి వెళ్ళిపోయినా. మేము ఈ సాలేగాని కోసం వెళ్తే ఈ సాలేగాడ వేరేటోళ్ళ బండి మీద పోతున్నా అనుకోరు, చూసుకోరు ఇక మొత్తం. చలో అట్లానే మేమైతే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. మొత్తానికి అయితే గ్రౌండ్ కి వచ్చేసినాం. ఇట్లా వచ్చినామో లేదో 2-3 minutes కి మా డోపర్ వాళ్ళు ఇద్దరు వచ్చేసారు బండి మీద మా దగ్గరికి గ్రౌండ్ కి వెళ్తుంటే. చలో అట్లా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయినాం. ఇంకా అట్లా నేను స్కిప్పింగ్ ఆడిన జరసేపు. మావాడైతే కొత్త కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సీరియస్ గా. కంటెంట్ లేదు, బొక్క లేదు, మొత్తం మజాక్ దింగుతుంది అంతే. చలో అట్లానే ఒక 20 minutes అట్లా వర్కౌట్ చేసేసినాం. దాని తర్వాత నుంచి ఈ రోజు ఉగాది కాబట్టి మామిడి ఆకులు ఎప్ప పూత మామిడికాయలు కావాలి కాబట్టి అట్లా టైం పాస్ చేసుకుంటా అట్లా ముందుకు వెళ్ళినాం. చెట్ల సైడ్ ఎత్తుక్కుంటా ఒక బిల్డింగ్ పక్కన మామిడి చెట్టు కనిపించింది. చలో అట్లానే మేము బిల్డింగ్ పైకి వెళ్ళిపోయినాం అనుకోర్రి తెంపనికి. పైకి ఎందుకు పోయినామంటే ఆంచల్ ఈజీగా తెప్పొచ్చు కాబట్టి. సో అట్లానే మేము పైకి వచ్చినాం. వాళ్ళు ఎందుకు చూపించారు అనుకుంటుర్రా? వాళ్ళు ఏం చేసిర్రు అంటే పైన కట్టెని కిందికి విసిరేసిండు, ఎందుకంటే మేము తెంపుకోకుండా. అట్లా కష్టపడి మేము ఒక కట్టెని అయితే పైకి తీసుకొచ్చినాం. దాంతో ట్రై చేసిన కొన్ని అయితే కింద పడ్డాయి. వీళ్ళని ఎందుకు కింద పెట్టినంటే ఎందుకంటే తెంపిన తర్వాత మళ్ళీ కూడా పట్టుకుని ఉరుకుతారేమో అని ఇలా కింద పెట్టిన ఇద్దరిని. మామిడాకులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏపపూత తెంపాలి. అట్లనే కొమ్మని ఇరిసి తెంగిన సీదా, ఎందుకంటే పైకి కూడా ఎక్కుతాడని. అట్లానే సక్సెస్ఫుల్ గా మేము ఏపపూత అయితే మామిడాకులు తెంపేసినాం మొత్తానికి అయితే. అట్లానే రెండు ఓడ పట్టుకుంటాడని సీదా స్కిప్పింగ్ తో గట్టి దింగా నేనైతే సీదా మొత్తానికి అయితే. ఆ రోజు ఈ రోజు పుట్టినరోజు అట్లానే నేను చిన్న గిఫ్ట్ ఇచ్చిన వాని కోసం. అట్లానే మా తరఫున చాలా బదులు స్కిప్పింగ్ మొత్తానికి అయితే మా ఓన్ బర్త్డే సెలబ్రేషన్ అట్లయితే కంప్లీట్ చేసేసినాం. అట్లానే మేము ఆంచల్ బండ్లు ఎడబెట్టినాం, ఆడికి వెళ్ళిపోయినాం సీదా. అట్లానే మా బండ్ల మీద ఎక్కేసి చలో ఇంటికి అయితే రైట్ అయిపోయినాం. మా వెనకాల మా దోస్తులు కూడా వచ్చారు అనుకోరు, చూసుకోర్రి. అట్లానే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం అయితే చేసుకున్నాం. మా అమ్మ అయితే పూజ చేస్తుంది అక్కడ, చూసుకోర్రి. అట్లా రెడీ అయిపోయిన తర్వాత చిన్నగా నేను ఒక బనానా తినేసిన అనుకోర్రి. ఒకటే తిన్నా, ఎక్కువ కూడా తినలే. బనానా తిన్న 2 minutes కి సంక్రాంతి పచ్చడి తెచ్చి ఉగాది పచ్చడి తెచ్చింది మా మమ్మీ మొత్తానికి. పచ్చడి అయిన తర్వాత చిన్న బోండా ప్లేట్ అయితే వేసిన, ఎక్కువ కూడా వేయలేదు. చలో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుది. అట్లనే మన ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి.